వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈ వీడియో మనం మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరూ వారు ఇన్వెస్ట్ చేసేటువంటి ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్కి తెలుసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ ఎందుకు తెలుసుకోవాలన్నట్లయితే, మీరు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది రైట్ అసెట్ అలొకేషనా కాదా, మీ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు కరెక్ట్ ఫండ్లోని ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా, అట్లాగే మీకు ఎట్లాంటి రిటర్న్స్ వస్తున్నాయి, ఏ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇస్తుంది, ఏ ఫండ్ నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంది, ఆ ఫండ్ని చేంజ్ చేయాలా వద్దా అనేటువంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది 1 year or 2 yearsకి ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. సో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చేటువంటి ఫండ్స్ని మనం చేంజ్ చేసుకోవడానికి కూడా ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మీకు ఫండ్ యొక్క ఓవర్లాప్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఈ పోర్ట్ఫోలియో రివ్యూలో అయితే తెలుస్తుంది. సో మీరు కరెక్ట్ అసెట్ అలొకేషన్ చేయనట్లయితే లాంగ్ టర్మ్లో నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు రైట్ అసెట్ అలొకేషన్ చేసుకోవడానికి కూడా మనకు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అయితే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా మీ యొక్క మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని రివ్యూ చేయించుకోండి. ఫ్రీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీ యొక్క డీటెయిల్స్ మాకు పంపినట్లయితే ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.